స్వప్న స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణం లేదు నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్ ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తారు అమ్మాయి చూస్తుంది. ఫిల్టర్ పరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? భలేవాళ్ళేంటి. ఇదిగో మనోడు నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మూత తీయటం చేతగానాడు. 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. రాజు 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 నేను అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. ఐఎమ్ సారీ ప్లీజ్ రాజు. కొంపదీసి ఇది నిజమా? ఇట్రా. అక్కడ బాల్కనీ వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. ఏంటో ఒక్కోసారి కల కూడా నిజం అనిపిస్తుంది. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కల కాదు, నిజమే. ఎస్ ఓకే. ఏదో గేదలో ఏదో పేడ. పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న కనకరాజు ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుక్రాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం
అలాగే కొంచెం రైట్ కి. ఓకే. ఇప్పుడు ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దున్నపోతుంటే తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దున్నపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు మరి. నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తా. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనంటే మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను, నేను చెప్తా. నువ్వు చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు మరి. నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా, నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు మరి. నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు మరి. నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాకా. రండి అన్నయ్య గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపోవడం చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు. విలేజ్ స్ట్రోక్ అల్లం నీళ్ళు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా. నేను ఓ ముసలోళ్ళ. కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? అది మంచిని తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి బాబు కబుర్లు? రే పెద్ద నీకు సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా, ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడిగి అలవాటే. బాబాయ్ గారు, స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా, నాకు స్ట్రోక్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి.